ఎక్కడ ఆడవాళ్లు పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారు అని మనం ఇది ఒప్పుకుంటాం కూడా. కానీ ఇది మీరు ఎంతవరకు చేస్తున్నారు? మీరు ఈ విధంగా అనొచ్చు, అందరితో సమానంగా చూస్తున్నాము అని. వాళ్ళ పుట్టినరోజు నాడు, పెళ్లి రోజు నాడు వాళ్ళకి బహుమతులు ఇస్తున్నాం, శుభాకాంక్షలు చెప్తున్నాము అని. అంటే ఏంటి? మనం ఈ విధంగా చేస్తే అది సరిపోతుందా? మీరే ఆలోచించండి. అయితే ఎవరో తనని గౌరవించినంత మాత్రాన స్త్రీ ఏనాడు ఓడిపోలేదండి. ఆనాడు రావణుడి కోరల్లో చిక్కుకున్న సీతాదేవి నుంచి ఈనాడు స్పేస్లో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ వరకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా తమ ఆత్మవిశ్వాసాన్ని వదులుకోకుండా విజయపదం వైపే నడిచారు. అటువంటి స్త్రీమూర్తులకు ప్రతీకలే ఈరోజు నేను స్కిట్లో చూపిస్తున్న ఈ చిన్నారులు. వారు ఎలా పరివర్తన చెందారో చూసి ఆశీర్వదించి స్ఫూర్తిని పొందండి. Good morning, students. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు ఏ లెసన్ చెప్పబోతున్నారు సార్? పిల్లలు, ఈరోజు లెసన్ కన్నా ముందు మిమ్మల్ని కొన్ని విషయాలు అడగాలని అనుకుంటున్నాను. మీరు ఇంత మంచి స్కూల్లో చదువుకుంటున్నారు కదా, అసలు మీరు పెద్దయ్యాక ఏమవ్వాలని అనుకుంటున్నారు? సార్, నేను ప్రజల ప్రాణాలు కాపాడే ఒక డాక్టర్ని అవుతాను సార్. సార్, నేను ప్రజలను ఎల్లవేళలా రక్షించే ఒక పోలీస్ ఆఫీసర్ని అవుతాను సార్. నేను 100లో ఒకరిగా ఉండే ఒక పొలిటికల్ లీడర్ని అవుతాను సార్. నేను ఆకాశంలో హద్దుల నింగికి ఎగిరే ఒక పక్షిలా పైలట్ని అవుతాను సార్. సార్, నేను ఎక్కడైనా అన్యాయం జరిగితే ఖండించి న్యాయం కోసం పోరాడే లాయర్గా ఎదగాలనుకుంటున్నాను సార్. సార్, నేను బాగా చదువుకుని ఒక ఐఏఎస్ అధికారిని అవుతాను సార్. నేను దేశ సరిహద్దుల్లో కాపలా కాసే ఒక ఆర్మీ ఆఫీసర్ని అవుతాను సార్. నేను కేవలం నా సంపాదన కోసమే ఆలోచించకుండా ఇంకొకరికి ఉపాధిని కల్పించే స్థాయికి ఎదుగుతాను సార్. సార్, నేను ఫ్లోరెన్స్ నైటాంగిల్ లాగా
బాగున్నారా? మమ్మల్ని అందరినీ గుర్తుపట్టారా? చాలా కాలం అయింది కదమ్మా, గుర్తుపట్టలేకపోతున్నాను. నేను సీమా సమృద్ధి కౌశువ. చదువుల్లో ఆటపాటల్లో దూకుడుగా వెళ్తున్న నా కాళ్లకు బంధనం వేయాలని ఎవరో ఒకరు ప్రయత్నిస్తూనే ఉండేవారు. చిన్నతనంలోనే నన్ను ఏడ్పించాలని చూసిన ఒక కుర్రాడిపై నల్లని సిరాప్ పోసి సమాధానం చెప్పాను. ఆ రోజు నాలో మొదలైన ధైర్యమే ఈ రోజు నన్ను నిర్భయ కేసు వాదించేలా చేసింది. కేసు మొదలైన నాటి నుండి సోషల్ మీడియా వేదికగా నిన్ను వదిలిపెట్టాం అంటూ ఎన్నో బెదిరింపులు వచ్చాయి. వారందరికీ ఇదే నా సమాధానం. పోరాటం ఇప్పుడే మొదలయ్యింది. నన్ను చూసి ఇంకెందరో మహిళలు న్యాయవాదులుగా మారి అన్యాయాన్ని అరికట్టాలి అన్నదే నా కల. నేను కెప్టెన్ సుప్రీత. నేను ఒక ఆర్మీ కమాండర్. దేశ సరిహద్దుల్లో కాపలా కాసే ఓ సోల్జర్ని నేను. దేశ ప్రజల కోసం నా కుటుంబాన్ని సహితం పక్కన పెట్టి పనిచేసే ఓ వీర వనితను నేను. బార్డర్స్లో బాధ్యతగా పనిచేస్తూ శత్రువులను చీల్చి చెండాడి అవసరమైతే ప్రాణ త్యాగానికి కూడా వెనుకాడను నేను. చిన్నప్పుడు గట్టిగా మాట్లాడుతుంటే ఆడపిల్లలు సౌమ్యంగా మాట్లాడాలి అన్నారు. కానీ ఈ రోజు నా గొంతు నుంచి గట్టిగా వచ్చే కమాండ్ కోసం ఒక సైనిక దళం మొత్తం ఎదురు చూస్తుంది. జై హింద్. నేను అమరాపాలి. నేను ఒక ఐఏఎస్ అధికారిని. ఒక ఆడపిల్ల తన ప్రతిభతో ఇంటిని వెలిగించగలదు, తన పట్టుదలతో ప్రపంచాన్ని జయించగలదు అని నేను నిరూపించాను. నేను ఒక జిల్లాకి కలెక్టర్ని. నేను నిలబడే ప్రదేశం చిన్నదే అయినా నా స్ఫూర్తి ఆకాశం తాకాలి అన్నదే నా లక్ష్యం. దీపికా పాటిల్. నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ని. అతి సామాన్యుల నుండి మహానేతల వరకు భద్రత కల్పించడం మా విధి. సమాజ శ్రేయస్సే మా ఊపిరి. శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో మా కుటుంబాలను ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతాము. పొలిటికల్ లీడర్ని. నా జీవితాన్ని విలాసవంతంగా గడపడానికి నాయకత్వం వహించే వ్యక్తులుగాను నేను. నా ప్రజల కోసమే నిజాయితీగా అవినీతి రహితంగా జీవిస్తాను. సమస్యలు వస్తే రాని, సవాళ్ళు ఎదురైతే అవ్వని, ఓటమి తలుపులు తట్టని, ఏ కష్టాన్నైనా ఎదిరించే దమ్ము ఆత్మస్థైర్యం నాలో ఉన్నాయి. అందరినీ వెంట తిప్పుకునే లీడర్ని కాదు నేను, అందరితో కలిసి నడిచే లీడర్ని నేను. నేను మంజుల అంగాని. నేను ఒక డాక్టర్ని. అన్ని ఆలయాలు మూతపడిన వేళ, అన్ని వ్యవస్థలు స్తంభించిన వేళ, అన్ని దేశాలు స్వీయ నిర్బంధనంలోకి వెళ్ళిన వేళ, అందరూ కరోనా రక్కసి కూరలో చిక్కిన వేళ మేమున్నామనంటూ ముందుకొచ్చిన వృత్తి మా వైద్య వృత్తి. నేను డాక్టర్ని కాదు, నేను సమాజానికి సేవ చేసే ఒక సాధనాన్ని. సేవ్ ద లైఫ్. ఇదే నా అత్యున్నత సంతోషం. శాంతి తెరీసా. నేను ఒక నర్సుని. డాక్టర్కి కుడిభుజం లాంటిదాన్ని. కుల మత జాతి భేదాలు లేకుండా సిస్టర్ అనగానే పరిగెత్తుకుంటూ వస్తాను. చికిత్స చేసి ప్రాణాలు కాపాడేది డాక్టర్ అయితే, సపర్యలు చేసి ప్రాణాలు నిలిపేదే ఈ నర్స్. నేను మీరాబాయి చంద్ర. నేనొక స్పోర్ట్స్ ఛాంపియన్. నేనేంటో నిరూపించుకోవడానికి నాకొక అవకాశం వచ్చింది. గెలుపు వెనుక పరిగెత్తకుండా ప్రయత్నం వెనుక పరిగెత్తాను. ఇప్పుడు ఆ గెలుపే నా వెనుక పరిగెడుతుంది.
విజేత వెనుక ఉండేది అదృష్టమో మంటదండనమో కాదు, చక్కని ప్రణాళిక, కఠినమైన శ్రమ, అంకిత భావం. అందరికీ ఇదే నా సందేశం. ఎంత కష్టాన్నైనా ఎదుర్కోండి, కానీ మీ మీద మీకున్న నమ్మకాన్ని మాత్రం వదులుకోకండి. నేను సమీరా హల్లూరి. నేను ఒక మహిళా పైలట్ని. ఇంటి గడప దాటిన స్థాయి నుండి ఆకాశమే హద్దుగా నింగిని తాకాలి అన్నదే నా లక్ష్యం. ఈ ఉన్నత లక్ష్యాన్ని సాధించే క్రమంలో నేనెన్నో తాత్కాలిక ఆనందాలను త్యాగం చేశాను. నా పేరు దానేటి రాధారాణి. నేను ఒక ఆంట్రప్రెన్యూర్. చిన్నప్పటి నుండి నా ఎదుగుదలతో పాటు మరో నలుగురికి చేయూతనందిద్దాం అన్నదే నా ఆశయం. నా దృఢ సంకల్పం, తరగని ఆత్మవిశ్వాసం, బలమైన కోరికే నన్ను ఈరోజు ఈ ట్వింకిల్ కిడ్స్ కుటుంబాన్ని స్థాపించేలా చేశాయి. జీవితంలో ఎన్ని మైలురాళ్ళు ఎదురైనా చిన్న చిరునవ్వుతోనే ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూల అవకాశాలుగా మార్చుకున్నాను. పట్టుదలతో ప్రయత్నిస్తే చిన్న విత్తనం కూడా భూమిని చీల్చుకొని మహావృక్షంగా ఎదుగుతుంది అని నేను నిరూపించాను. నేను ఒక టీచర్ని. ఈరోజు మీరంతా ఎంత సక్సెస్ అయ్యారు అంటే దాని వెనుక ఉన్న బలం నేనే. ప్రపంచంలో ఎన్ని వందల వృత్తులు ఉన్నా వారందరినీ తయారు చేసేది మా ఉపాధ్యాయ వృత్తే. మా శిష్యుల ఎదుగుదలనే గురుదక్షిణగా భావిస్తాం. విద్యార్థిని సరైన మార్గంలో పెట్టే ప్రయత్నంలో వాళ్ళని కొట్టినా తిట్టినా తల్లిదండ్రుల తర్వాత ఆ స్థానం కేవలం మాదే. దేశానికి పిఎం అయినా, రాష్ట్రానికి సీఎం అయినా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ప్రజలను కాపాడే డాక్టర్ అయినా, నేరస్తులు అంతు తెలిసే పోలీస్ ఆఫీసర్ అయినా, ఎంత పెద్ద వృత్తి అయినా, ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా అందుకు కారణం నేనే అని గర్వంగా చెప్పుకునే వృత్తే మా ఉపాధ్యాయ వృత్తి. మీ ఎదుగుదలనే మా సక్సెస్గా భావిస్తాం. కరోనా వచ్చినా, లాక్డౌన్ అయినా, ఆన్లైన్ అయినా, ఆఫ్లైన్ అయినా విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచడమే మా లక్ష్యం. చాలా సంతోషం. ఇంతకీ నువ్వెవరమ్మా? వీళ్ళందరూ పోషించే ప్రతి పాత్రలోనూ నేనుంటా. వీళ్ళందరి పాత్రను నేను పోషిస్తా. ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిగా బాధ్యతలన్నీ చేపెడతా. ఇంటి వ్యవహారాలన్నీ చక్కగా నిర్వహించగలిగే ఒక గృహిణిని నేను. సభాష్. ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే అంటున్న ఈ సమాజంలో నిజానికి మీరే ఓ మెట్టు ఎక్కువ అని నిరూపించుకున్నారు. ఒక పక్క మీ కుటుంబానికి, మరో పక్క మీ వృత్తికి సమన్యాయం చేయగలుగుతున్న ఆడవాళ్ళు మీకు జోహార్లు.